దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నామాన్ని స్తుతిద్దాం, మహిమపరుద్దాం. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దేవుని మనము ఈ ఉదయకాల సమయంలో కొనియాడుదాం. ఆయన చేసిన మేలంతటిని బట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనకున్నాం. దేవుడు చేసిన మేలును బట్టి గడిచిన నూతన పునరుద్ధాన దినం నుండి నూతన పునరుద్ధాన దినం వరకు మన పట్ల, మన కుటుంబంలో, మన సంఘంలో ఆయన చేసిన మేలంతటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవానికి స్తోత్రము నాయనా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రము నాయనా. ఉన్నవాడానికి స్తోత్రం, ఉన్నవాడానికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, 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 వందనాలు. స్తుతి, 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 స్తోత్రము. ప్రభువా బలహీనంగా ఉండగా బలపరిచిన దేవ, అనారోగ్యంగా ఉండగా మూర్తి స్వస్థపరిచిన దేవ, మంచి ఆరోగ్యం అనుగ్రహించిన దేవ, నువ్వు నా పట్ల ప్రభు, నా కుటుంబంలో నాయన నువ్వు చేసిన ప్రతి మేలుకై నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారి పట్ల నువ్వు చూసిన కృపకై నీకే స్తోత్రము నాయన. మా బిడ్డల పట్ల నువ్వు చేసిన మేలుకై నీకే స్తోత్రము ప్రభువా. సంఘములో నాయన, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రభువా నువ్వు చేసిన ప్రతి మేలుకై ప్రభువా నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, 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 వందనాలు. స్తుతి, 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 స్తోత్రము నాయన. ఉన్నవాడా నీకు స్తోత్రం, ఉన్నవాడా నీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద నాయన నీ యొక్క నూతనమైనటువంటి ఆత్మ, నూతనమైన అభిషేకములు, నూతనమైనటువంటి ఫలములు ప్రభువా మీరు అనుగ్రహించండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, 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 వందనాలు. స్తుతి, స్తుతి, స్తోత్రము నాయన. దీవించండి ప్రభువా, సహాయం దయచేయండి నాయన, కనికరించండి ప్రభువా. చేరి వచ్చినటువంటి సంఘమును నాయన మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, వందనాలు. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిన రీతిగా మనమందరం కూడా ఆయన చేసిన ప్రతి మేలుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం, స్తోత్రం. దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ మనమందరం కూడా మన యొక్క స్వరాలకి దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన, అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన, ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన,
బలవాడా నీకు స్తోత్రం, అనువాడా నీకు స్తోత్రం, అన్నిటికీ ఆధారమైనటువంటి దేవానికి స్తోత్రము నాయన. మాటతో మహిమలు చేసేటువంటి దేవానికి స్తోత్రము ప్రభువా. సమస్త చింతలను తీర్చేటువంటి దేవానికి స్తోత్రము నాయన. నీ సన్నిధిలో ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి నడిపిస్తూ ఉన్న దేవానికి స్తోత్రము నాయన. ఉదయకాల సమయంలో ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నందుకు నీకే స్తోత్రము నాయన. ఏ మాటలైతే మాకందరికీ అవసరమో, ఏ మాటల ద్వారా మేము ఆదరించబడి, హెచ్చరించబడి, ప్రోత్సహించబడతాము, అతి మాటలు మీరే వినిపించేయండి. విత్తబడుతున్న ప్రతి మాటను ఇంట్లో ఉన్న మా అందరి హృదయాలలో నాటుకొని నూరంతల ఫలభరితమైనటువంటి దీవెనలు మేము పొందుకోవడానికి నీ కృపను అనుగ్రహించండి. నూతనమైన ఆత్మను, నూతనమైన బలమును, నూతనమైన శక్తిని మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రము నాయన. ముందున్నటువంటి సమయాన్ని మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకి అప్పగిస్తూ నీ శిరోచాటను నన్ను బలం చేసుకున్నాను. మీరే మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.